లేదు బ్రదర్ ఆడ మీరు వాళ్ళు మొత్తం పోలీసులు వాళ్ళ కోసం వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కానీ మా వర్షన్ ఏంది నిజాం కాలేజ్ స్టార్ట్ అయిన కాడ నుంచి నిజాం కాలేజ్ హాస్టల్ పెట్టి దాదాపు 16 సంవత్సరాలు అవుతుంది. హాస్టల్ కోసం ఎన్నో స్ట్రైకులు జరిగినాయి. ఇప్పటి వరకు ఆర్గనైజేషన్ జెండా పెట్టి ఎన్నో ఆర్గనైజేషన్లు ఉన్నాయి కాలేజ్లో. ఇప్పటి వరకు జెండా పెట్టి ఒక్క ఆర్గనైజేషన్ కూడా ప్రొటెస్ట్ చేయలేదు. ఏదన్నా విద్యార్థులు ఐకమత్యంగా మాట్లాడుకొని జెండా లేకుండా విద్యార్థుల హక్కుల కోసం హాస్టల్ కోసం పోట్లాడి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల కోసం పోట్లాడిరు. ఇప్పుడు మేము వచ్చి జెండా పెట్టి చేస్తామంటే ఇది కరెక్ట్ కాదు పద్ధతి. విద్యార్థుల వర్షన్ ఏంటంటే వాళ్ళు 4 రోజులు టైం ఇచ్చి ఏ సంఘం కలిసి మేము అందరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నాం హాస్టల్లో. 2 రోజులు అన్నారు, 2 రోజులు పోయి వారం రోజులు అయింది, ఒక్కడొచ్చి సపోర్ట్ చేయలే. ఈరోజు ఎవరిని చెప్పకుండా వచ్చి ధర్నా చేసి కూర్చుంటే ఎట్లా సార్? విద్యార్థులు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు సెకండ్ ఇయర్ విద్యార్థుల వాళ్ళ ఏబీవీ పోర్ట్రేట్ చేస్తున్నారు. వాళ్ళు ఒక్కరు పోటాడితే వస్తుంది హాస్టల్. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఫీజుల కోసం మేము మాట్లాడలే. ఆ రోజు హెల్ప్ డెస్క్లు మేము పెట్టలే. వీరొక్కలే పెట్టి వీళ్ళొక్కలే విద్యార్థులలో ఉన్నారా? గతంలో కళాశాల ఏదైనా ప్రొటెక్ట్ జరిగితే అన్ని సంఘాలు కలిసి గతంలో హాస్టల్ కోసం ప్రొటెస్టులు జరిగినప్పుడల్లా అన్ని విద్యార్థి సంఘాలు కలిసి ఐకమత్యంగా వీళ్ళ ప్రొటెస్టులు చేసినాయి. ఇప్పుడు వీళ్ళొక్కరు ఎవరు ఏమన్నంటే స్టేట్ కాల్ అంటారు. స్టేట్కి వీళ్ళు చెప్పుకోరా? మేము చెప్పుకుంటలేం, మా వాళ్ళకి మేము చెప్పుకుంటలేమా? చెప్పుకోవాలి సార్. నిజాం కాలేజ్ హాస్టల్లో ఉన్న సమస్యలు స్టేట్ వాళ్ళకి తెలుసా? వీళ్ళు చెప్తేనే కదా తెలిసేది. వాళ్ళు చెప్పి ఒప్పించుకోవాలి వాళ్ళ స్టేట్ వాళ్ళని. ఇక్కడ అందరు కలిసి చేస్తే లేకపోతే స్టేట్ వాళ్ళు వచ్చి నిజాం కళాశాలలో ఉన్న ప్రాబ్లమ్స్ తీర్చురా లేకపోతే హాస్టల్లో ప్రాబ్లమ్స్ తీర్చురా? టాయిలెట్లు మంచిగా లేవు, వాటర్ వస్తలేవు, ప్రాబ్లం ఫుడ్ మంచిగా ఉంటలేదు. దాని అందరు స్టేట్ వాళ్ళు వచ్చి సమస్యలు పరిష్కారం ఇస్తురా? దాన్ని మేమే కదా కొట్లాడేది. ఇప్పుడు స్టేట్ వాళ్ళు ఎవరు చెప్పనీకి? వీళ్ళు చెప్పనీకి రాదా? మేము స్టేట్ వాళ్ళు అన్న మాకు ఇక్కడ కాలేజీలో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, మేము వాటిని పాటించాలి, అందరూ మలిసి చేస్తామని చెప్పనీకి రాదా? ఇప్పుడు వచ్చి మేము చేస్తామంటే మేము ఉన్నది దానికి. మాకు కూడా స్టేట్ ఉంది, మేము కూడా చెప్పుకున్నాం వాళ్ళకు. ఇప్పుడు అందరు కలిసి చేయాలనేది సిద్ధాంతం. ఇక్కడ నిజాం కాలేజ్ అన్ని పాటిస్తాయి. ఇక్కడ ఇన్ని జెండాలు చింత చెట్టు మీద కానీ ఇప్పటివరకు మాది పీడిఎస్ విద్యార్థి సంఘం. ఎట్లా అందరి సంఘాలు ఉన్నాయి, అన్ని ఐకమత్యంగా మేము ఒక్క సైడ్ ఉంటే వాళ్ళు ఒక సైడ్ ఉంటారు. ఇక్కడ ఏది జరగాలన్నా అన్ని కలిసి చేస్తేనే జరుగుతాయి. వాళ్ళొక్కటి చేస్తే జరగదు. మేము అందరం మాట్లాడుకొని చేయలేదు, కానీ వాళ్ళు మాకు ప్రోటోకాల్ వేయలేదు, ఏది ఇంటిమేట్ చేయలేదు వాళ్ళకి అసలు. రైట్. ఇప్పుడు ఇది టోటల్గా ఈ నిజాం కాలేజీలో ఇప్పుడు జరుగుతున్న ఏదైనా ఉద్రిక్త వాతావరణం ఉందో దాన్ని 2 విధాలుగా చూడొచ్చు. ఇటు చూసుకుంటే ఏబీపీ వర్సెస్ అదర్ విద్యార్థుల సంఘాలను కూడా చెప్పొచ్చు, లేదంటే ఏబీపీని వ్యతిరేకించే ఇతర సంఘాలను కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తానికి కూడా ఏబీపీ విద్యార్థుల వర్షన్ ఏమో మేము 4 రోజులు గడువు ఇచ్చినాము, 4 రోజులు ఏ విద్యార్థి సంఘం కలిసి రాలేదనే వర్షన్ అయితే ఏబీపీ చూడొచ్చు. ఇటు మిగతా సంఘాలు అంటే పీడీపీ పీడిఎస్ కానీ ఎస్ఎఫ్ కానీ ఇతర సంఘాలు అంటే ఏబీపీతో కలవని విద్యార్థి సంఘాల వర్షన్ మాత్రము గతంలో కళాశాలలో నిజాం కాలేజీలో ఏ ప్రొడక్ట్ జరిగినా కానీ అన్ని విద్యార్థి సంఘాలు కలిసి ఇక్కడ ప్రొటెక్ట్ చేసుకునేది. కానీ ఇప్పుడు చూసుకుంటే ఏబీపీలు మాత్రం స్వలాభం కోసమే చేస్తున్నారంటే కూడా ఇతర సంఘ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఓవరాల్గా ఏది జరిగినా కళాశాలలో ఏది జరిగినా ఏ ప్రొడక్ట్ జరిగినా కలిసి చేసుకుంటే బాగుంటుంది, లేదంటే సమస్య విడివిడిగా పోరాడినా బాగుంటుంది. కానీ ఇక్కడ మాత్రం డిఫరెంట్ ఏదో పాలిటిక్స్ జరుగుతున్నట్టు కూడా చూడొచ్చు దీన్ని. ఎందుకంటే ఏబీపీ విద్యార్థులు ఒకవేళ పోరాడుతున్నప్పుడు ఇతర సంఘాలకు నచ్చకపోతే వాళ్ళు కూడా సపరేట్గా ప్రొటెక్ట్ చేసుకుంటే సరిపోతుంది, లేదా ఏబీపీ విద్యా సంఘాలతో కలిసి ప్రొటెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఈ నిజాం కాలేజీలో మాత్రం ఇప్పుడు ఏబీపీ వర్సెస్ ఇతర సంఘాలు అన్నట్టు అంటే ఇది ఒక పొలిటికల్ టర్న్ తీసుకున్నట్టుగాను ఏదో పొలిటికల్ లీడర్లు చేసినట్టుగాను ఒకే అంశం, సమస్య ఒకటే. సెల్ఫ్ ఫైనాన్స్ విద్యార్థులకు హాస్టల్ కల్పించాలని పోరాడాలి. విద్యార్థి సంఘాలు కలిసి పోరాడినా పర్లేదు, లేదా విద్యార్థి సంఘాలు విడివిడిగా పోరాడినా పర్లేదు. కానీ ఇక్కడ మాత్రం నిజాం కాలేజీలో మాత్రం విద్యార్థి సంఘాలు మాత్రం ఒక పొలిటికల్ టర్న్ తీసుకొని ఏబీపీ వర్సెస్ ఇతర విద్యార్థుల సంఘాలు అన్నట్టుగాను ఇక్కడ మారింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం కూడా జరుగుతుంది. ఈ వాతావరణం చోటు చేసుకున్నప్పుడు పోలీసులు లా అండ్ ఆర్డర్ ఇష్యూని దృష్టిలో పెట్టుకొని నిరసన దిగిన ఏబీపీ విద్యార్థులను మాత్రం ఇక్కడి నుంచి తరలించడం జరిగింది. దీంతో కొద్దిసేపటికి ఉద్రిక్త వాతావరణంతో ప్రశాంత వాతావరణం కూడా నెలకొన్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికి ఏది జరిగినా కళాశాలలో విద్యార్థి సంఘాలు కలిసి పనిచేసుకోవాలి, లేదా సమస్య మీద పోరాడినప్పుడు ఇరు వర్గాలు విడివిడిగా పోరాడినా తప్పు లేదు. కానీ ఒక విద్యార్థి సంఘం ఇంకో విద్యార్థి సంఘం దాడి చేసుకున్నట్లు పోరాటం మాత్రము తగదంటూ కూడా మనం చెప్పొచ్చు. కెమెరామ్యాన్ అశోక్తో లింగరాజ్, నిజాం కాలేజ్.